Hello students, welcome to our channel VNC. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే విచ్ ఆర్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 21, 18, 15 అండ్ సో వన్ ఈజ్ -81 అంటే ఏ టర్మ్ అనేది -81కి ఈక్వల్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారని, అలాగే ఏ టర్మ్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పి కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాసుకోవాలి. గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏమిచ్చారండి 21, 18, 15 అండ్ సో వన్. దీని నుంచి మనం ఏ వాల్యూ డి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ అండి, ఫస్ట్ టర్మ్ 21, కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 18 మైనస్ 21. 18 మైనస్ 21 నథింగ్ బట్ -3. సో ఏడి వచ్చింది కాబట్టి మనకి ఏ టర్మ్ అయితే మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో ఆ టర్మ్ని మనం ఎంత టర్మ్గా తీసుకోవాలి అంటే ఇక్కడ -81ని ఏఎన్గా తీసుకోవాలి. ఏఎన్ ఈక్వల్స్ టు -81. ఏఎన్ అంటే ఫార్ములా ఏంటండి, ఎంత టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు -81. ఏ వాల్యూ ఏంటి 21 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ -3 ఈక్వల్స్ టు -81. ఇప్పుడు 21 మనం రైట్ సైడ్ పంపిస్తే -21 అవుతుందండి. -81 -21 నథింగ్ బట్ -102. లెఫ్ట్ సైడ్ ఇంకేముంది n మైనస్ 1 ఇంటూ -3. ఈ -3 రైట్ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3 1s are 334s మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో n మైనస్ 1 ఈక్వల్స్ టు 34. -1 రైట్ సైడ్ పంపిస్తే +1 అవుతుందండి. సో n ఈక్వల్స్ టు 35. ఇది n వాల్యూ అండి. n అంటే ఏంటి, ఎంత టర్మే కదండి. సో ఇక్కడ 35th టర్మ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే -81కి. సో 35th టర్మ్ ఈక్వల్స్ టు -81. సో ఇదే ఆన్సర్. కానీ ఇంకేమడుగుతున్నాడు, ఎనీ టర్మ్ ఈజ్ 0, ఏదైనా టర్మ్ అనేది 0కి ఈక్వల్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎంత టర్మ్ని 0కి ఈక్వల్ చేయాలి. ఎంత టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 0. ఏ వాల్యూ ఏంటండి 21 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ -3 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం +21 రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందండి -21 అవుతుంది. కాబట్టి n మైనస్ 1 ఇంటూ -3 ఈక్వల్స్ టు -21. 3 1s are 3 7s are. సో n మైనస్ 1 ఈక్వల్స్ టు 7, n ఈక్వల్స్ టు 8 అంటే 8th టర్మ్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 8th టర్మ్ ఈజ్ 0. 8th టర్మ్ ఈజ్ 0. ఈ విధంగా ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేస్తాము.